న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు ఉత్తరాఖండ్ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ లేఖ రాసింది. బ్యారేజీ నిర్మాణం దెబ్బతిందని, ఈ పని ఎల్ఎన్టీ చేసిందని పత్రికల్లో చూశామని, ఈ వైఫల్యానికి ఆ సంస్థ బాధ్యత ఉందో లేదో చెప్పాలని కోరింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనా లేక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్లా అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. తాము పనిచేసిన ప్రాజెక్టులలో ఎక్కడా వైఫల్యం చెందలేదని ఎల్ఎన్టీ ఉత్తరాఖండ్లో దాఖలు చేసిన ఓ టెండర్లో ధృవీకరణ ఇచ్చింది. అందులో మేడిగడ్డ గురించి కూడా ప్రస్తావించింది. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని ఉత్తరాఖండ్ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ కోరింది. ఆ సంస్థకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రం సరైందో కాదో తెలపాలని కోరింది. ఉత్తరాఖండ్లో గౌలా నదిపై జమ్రాని డ్యాం నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26న టెండర్ పిలిచింది. ఇందులో 150.6 మీటర్ల ఎత్తుతో కాంక్రీట్ గ్రావిటీ డ్యాం నిర్మాణం, అనుబంధ పనులకు ఎల్ఎన్టీ టెండర్ దాఖలు చేసింది. దీంతో పాటు తాము చేపట్టిన ప్రాజెక్టులలో వైఫల్యాలు చెందిన చరిత్ర లేదని పేర్కొంది. ఈ అఫిడవిట్తో పాటు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన వివరాలను సమర్పించింది. అయితే ఈ బ్యారేజీ నిర్మాణంలో స్ట్రక్చరల్ వైఫల్యం ఉందని పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో వాస్తవాలను నివేదించాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ను ఉత్తరాఖండ్ కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మేడిగడ్డ నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టు సంస్థ ఎవరు, సంయుక్త భాగస్వామ్యం అయితే ఎవరి వాటా ఎంత, బ్యారేజీ ప్రధాన స్ట్రక్చర్లో వైఫల్యం జరిగిందా, ఈ ఘటన నిర్మాణం సమయంలోనా లేక డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనా లేక ఆ తరువాత జరిగిందా అనేది తెలపాలని కోరింది. ఈ వైఫల్యం విపత్తు వల్ల జరిగిందా లేదా అనేది కూడా నిర్ధారించాలని కోరింది. ఈ నెల 8న నీటిపారుదల శాఖకు ఈ లేఖ వచ్చినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, విచారణ దశలోనే ఉంది. ఒకవైపు కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతుంది. ఈ టైంలోనే ఎల్ఎన్టీ మాకు వైఫల్యం చెందిన చరిత్ర లేదు అంటూ ధృవీకరణ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? రాధిక, కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ విచారణ ఒకవైపు కొనసాగుతుంది. ఇంతకు ముందు కూడా ఎన్డీఎస్ఏ కావచ్చు, విజిలెన్స్ కి సంబంధించిన విచారణ కూడా చేపట్టారు. ఈ మధ్య కాలంలోనే ఎన్డీఎస్ఏ ఒక మధ్యంతర రిపోర్ట్ కూడా ఇచ్చింది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులన్నీ కూడా వైఫల్యం చెందాయనేది మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దాని ప్రకారంగానే ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారం ప్రకారంగానే ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ కొనసాగుతోంది పూర్తి స్థాయిలో. ఇందులో కీలకంగా కొన్ని సంస్థలు, నిర్మాణ సంస్థలు ఇందులో కీలకంగా ఉన్నాయి. అందులో ఎల్ఎన్టీ సంస్థ కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ ఇందులో ప్రధానంగా ఉంది. కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ ఉత్తరాఖండ్ లో ఒక కాంట్రాక్ట్ దానికి సంబంధించిన టెండర్ వేసింది. ఆ టెండర్ కి సంబంధించి ప్రభుత్వానికి ఆ టెండర్ లో కాళేశ్వరం అంటే మేడిగడ్డకు సంబంధించిన అంశం కూడా ఆ టెండర్ లో పేర్కొంది. ఎల్ఎన్టీ కంపెనీ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ టెండర్ లో మేడిగడ్డ వైఫల్యం చెందింది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో మాకు వివరాలు కావాలి అని కూడా ఎల్ఎన్టీ సంస్థకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అడిగింది. దాంతో పాటు ఎల్ఎన్టీ కంపెనీకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇరిగేషన్ సంబంధించతో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక లేఖ రాసింది. దీని మీద పూర్తిగా మాకు వివరాలు కావాలి. మేడిగడ్డ వైఫల్యం చెందిందా లేదంటే మంచిగా ఉందా, వైఫల్యం చెందడానికి కారణాలు ఏంటి, అది నిర్మాణ దశలోనే వైఫల్యం చెందిందా లేకపోతే నిర్మాణం తర్వాత వరదల వల్ల వైఫల్యం చెందిందా లేకపోతే ఇంకా ఇతర ఏ అంశాల వల్ల వైఫల్యం చెందిందా అనేది వివరణ కోరింది. ఎల్ఎన్టీ కంపెనీ కూడా ఇప్పటికీ సర్టిఫికేట్ ఇచ్చినది. మేడిగడ్డకు సంబంధించిన అంశంలో మా వైఫల్యం ఎలాంటి వైఫల్యం లేదు, మేము ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నేను నిర్మించామంటూ కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే అధికారులు ఎవరైతే ఎలాంటి వివరాలు అందిస్తారు, ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా ఉందా, వైఫల్యం చెందిందా అని ఇస్తారా లేకపోతే వైఫల్యం చెందిందా అని ఇస్తారా అనేది అయితే ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్.